మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. దైవజనుడైన పౌలు తన మిషనరీ ప్రయాణంలో అనేక పట్టణాలకు వెళ్తూ ఆయన సంఘాలను స్థాపిస్తూ అనేక మంది దైవ సేవకులను సిద్ధపరుస్తూ క్రొత్త నిబంధన సంఘానికి ఒక నిబంధనకు ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి దైవజనుడైన పౌలు. కొన్ని పట్టణాల్లోనికి వెళ్తే పరిశుద్ధాత్ముడు ఆ పట్టణంలో పరిచర్య చేయాలి, ఆయనకు ప్రేరేపణ. అది పరిశుద్ధాత్మ ద్వారా. ఈ ముందు వచనాలు గమనిస్తే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు వారిని వెళ్ళనీయలేదు అని వ్రాయబడింది. మీరు 6వ వచనాన్ని గమనిస్తే, అంటే ఏ పట్టణానికి వెళ్ళాలి, ఏ పట్టణానికి వెళ్ళకూడదు, ఎక్కడ సంఘము స్థాపించాలి, సంఘాన్ని ఎక్కడ స్థాపించకూడదు, ప్రతిదీ పరిశుద్ధాత్ముడు దైవజనుడైన పౌలును ప్రేరేపించటం, ఆ ప్రేరేపణను బట్టి అనేక సంఘాలను వారు స్థాపించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఆయన అనుకుంటున్నారు మరో ప్రాంతానికి వెళ్దామని. ఇలా చాలా చోట్ల కూడా బైబిల్లో వ్రాయబడింది. కొరింథీ సంఘ స్థాపన విషయంలో కూడా అక్కడ అన్నీ ఆయనకు ప్రతికూలతలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని విడిచి ఇంకో చోటికి వెళ్దాం అనుకుంటున్నారు. దేవుడు దర్శనం అని తెలియజేశారు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది గనుక మీరు భయపడబాకండి, ఇక్కడ మీరు సువార్త ప్రకటించండి అని చెప్తే వెంటనే దైవజనుడు ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అకుల్లా ప్రిస్కెల్లా అనేవారిని కలుసుకొని కొరింథీ సంఘాన్ని స్థాపించినట్లు, అక్కడ సంవత్సరం 6 నెలలు అద్దెంట్లో ఉండి పరిచర్య చేసినట్లు వ్రాయబడింది. ప్రాముఖ్యంగా ఈరోజు 9వ వచనములో రాత్రి వేళ దైవజనుడు ఒక కలగా అన్నారు. ఆ కలలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు పౌలు ఎదుట నిలిచి, మీరు మాకు సహాయము చేయండి అని అడుగుతున్నారు. ఆ తర్వాత ఆయన నిర్ధారణకు వచ్చారు. ఓహో, పరిశుద్ధాత్ముడు మాసిదోనియాకి వెళ్ళమని మాకు చెప్తున్నారు గనుక మాసిదోనియానికి వెళ్ళాలి అని ఒక నిర్ణయం చేసుకొని దైవజనుడు మాసిదోనియాకి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించినట్లు వ్రాయబడింది. పౌలు పత్రికలలో కొన్ని సంఘాలు మాత్రమే కనబడతాయి. గలతీ అని, ఎఫెసీ అని, అలా కొన్ని ఎఫెసీ అని,
ఫిలిప్పీ పత్రికని, లేక కొలస్సీ అని, తెస్సలోనిక, ఇది కొన్ని పత్రికలు, ఆ సంఘాలు అని వ్రాయబడింది. కానీ ఇంకా ఎన్నో సంఘాలు స్థాపించబడినాయి. కొందరి పేర్లు వారికి పత్రికలు రాసినట్టుగా ఉంటుంది. ఫిలిమోన్కి ఒక పత్రిక, తిమోతికి ఒక పత్రిక, తీతుకు ఒక పత్రిక. ఇంకా పౌలు దగ్గర కనబడకుండా మరుగైపోయినటువంటి సంఘాలు ఉన్నాయి, మరుగైనటువంటి సేవకులు ఉన్నారు. వారి యొక్క స్వభావాల గురించి కూడా ఎంత నమ్మకంగా ఒనేసిఫోరు లాంటి వ్యక్తులు, ప్రార్థనలో పోరాడుతున్నటువంటి వ్యక్తులు, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తులు, నమ్మకమైన వ్యక్తులు, దైవజనుడు పరిచర్యలో తోడ్పడినట్లుగా మనకు కనబడతాయి. పత్రికలు కొన్ని సంఘాలకు రాశాడు. కానీ ఈ మాసిదోనియా సంఘం చాలా ప్రాముఖ్యమైన సంఘం. మాసిదోనియా విశ్వాసులు చాలా విలువైన వారు. నేటి కాలంలో ఒక్కొక్క సేవకుని దేవుడు ఏర్పరచుకొని కొన్ని సంఘాలని స్థాపిస్తూ ఉన్నారు. ఇప్పుడు దైవజనులు యేసన్న గారిని దేవుడు ఏర్పరచుకొని ఈ మినిస్ట్రీలో వేల సంఘాలను దేవుడు స్థాపించారు. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరోసారి చెప్తున్నాను. అలాగే దైవజనుడు స్థాపించినటువంటి సంఘాలలో ఈ మాసిదోనియా సంఘం చాలా ప్రాముఖ్యమైంది. ఈ సంఘము యొక్క స్వభావాలు, ఈ సంఘములో ఉన్నటువంటి స్వచ్ఛత, వీరి చక్కని ఈ క్వాలిటీస్ అన్నీ మనం తెలుసుకుంటే నేటి కాలంలో ప్రపంచంలో ఒక దేవుని సంఘం అంటే ఏమిటి, ఆ సంఘములో ఉన్న ప్రాధాన్యత ఏమిటి, విశ్వాసుల యొక్క సుగుణాలు ఎలా ఉండాలి, సంఘము ఎవరి ద్వారా స్థాపించబడాలి, సంఘం అంటే అసలు ఏమిటి అనే సంగతులు ఈ మాసిదోనియా సంఘం నేర్పుతుంది అనే సంగతి వాస్తవం. మరోసారి చెప్తున్నాను. కొన్ని పత్రికలు కొన్ని సంఘాలకు రాశారు. కానీ ఈ మాసిదోనియా సంఘం మరుగై ఉంది. ఇందులో ఉన్న కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. వారి స్వభావాలు మొదటిగా మీరు గమనించండి. దర్శనము ప్రకారముగా స్థాపించబడిన సంఘం ఇది. దర్శనము లేకుండా, ఒక ఏర్పాటు లేకుండా స్థాపించబడినటువంటి సంఘం కాదు ఇది. దర్శనం ప్రకారంగా స్థాపించబడాలి సంఘం. యేసన్న గారు ఉన్న రోజుల్లో వారితో మేము ఉంటాం. చాలా పట్టణాల నుండి, కొన్ని గ్రామాల నుండి యేసన్న గారి దగ్గరకు అనేకులు వచ్చి మా సిటీలో ఒక సంఘం పెట్టండి, ఇదిగో మా జిల్లాలో ఒక సంఘం పెట్టండి, మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 20 మంది ఉన్నాం, మేము ఉద్యోగస్తులు 15 మంది ఉన్నాం, మేము వ్యాపారవేత్తలం 50 మంది ఉన్నాం, అవసరమైతే స్థలం కొంటాము, ఎన్ని లక్షల ఖర్చు అయినా మందిరం కడతాము, మీరు సేవకులు పంపిస్తే చాలు అన్నీ మేము చూసుకుంటాము అని చెప్పేవారు కొందరు. కొన్ని గ్రామాల్లో అవన్నీ ఏమి లేకుండా మా ఊర్లో సంఘం పెట్టండి అని అడిగి వెళ్ళేవారు కొందరు. సరే ప్రార్థన చేసి చెప్తాను అనేవారు. తర్వాత యేసన్న గారు మరి ప్రేరేపణ ఏమిటో పెద్ద పెద్ద జిల్లాలలో, పట్టణాలలో పెట్టాలి
అనే దానికంటే కూడా కొన్ని గ్రామాలలో కూడా అవసరమైన చోటే అనుమతించేవారు. వారి ప్రార్థనలో దేవుడు వారిని ప్రేరేపించిన కొలది. అప్పుడు మేము అనుకునేవారిని, ప్రార్థన చేసి పట్టణాలకి వెళ్లకుండా, పెద్ద పెద్ద జిల్లాలకు వెళ్లకుండా, ఈ రోజున చూడండి కొంతమంది కనపడుతుంటారు మనకు, కొత్తగా ఒక సంఘం పెట్టారు అంటారు. ఎక్కడ పెట్టారు? విజయవాడలో పెట్టారు. ఎక్కడ పెట్టారు? హైదరాబాద్లో పెట్టారు, జంట నగరాల్లో. ఎక్కడ పెట్టారు? వైజాగ్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? గుంటూరులో పెట్టారు. ఎక్కడ పెట్టారు? కొంచెం ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు డబ్బు ఎక్కువ ఉంటుందని కాకినాడ వైపు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళేవారు చాలామంది. పెడతారు సంఘం. ఎలా పెడతారు? ఒక సంఘం స్థాపించబడినప్పుడు అది దర్శనం ప్రకారంగా స్థాపించబడుతుందా లేదా అని గమనించాలి. ఈ హోసన్న మినిస్ట్రీని దైవజనులు యేసన్న గారు స్థాపించినప్పుడు ఏ ముఖ్య పట్టణంలో స్థాపించలేదు. గుంటూరుకి ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లేమలేని ప్రాంతంలో ఒక రోడ్డు ప్రక్కన, అది గవర్నమెంట్ స్థలంలో, ఆ రోజుల్లో చిన్న స్థలం తీసుకొని అక్కడ స్థాపించారు. సరైన వసతులు లేవు. నేను అనుకుంటాను, పౌలు ఏ విధముగా దర్శనం ప్రకారముగా మాసిదోనియాకి వెళ్ళి దర్శనం ప్రకారముగా అక్కడ సంఘాన్ని స్థాపించారో ఆ విధంగా సంఘాన్ని స్థాపించారు ఆ రోజున యేసన్న గారు. గనుకనే మినిస్ట్రీలో అనేక సంఘాలు స్థాపించబడుతున్నాయి. అనేక మంది దైవ సేవకులు ఉంటున్నారు. ఈ రోజున నేటి ప్రపంచానికి ఆదర్శనీయముగా సమస్తను దేవుడు ఉంచడానికి కారణం ఏమిటంటే ఈ దర్శనము ప్రకారముగా స్థాపించబడిన సంఘం. మరి ఈ మాటలు వినే దైవ సేవకులు గమనించాలి. ఏదో మీ ఆత్మ ప్రేరేపణ చేత ఆ లొకేషన్ ఏర్పరచుకొని ఎక్కడైతే 10 మంది ఉన్నారు, ఏమండి, సేవకులను చూసుకోగలుగుతారు, మాకు సహాయం చేస్తారు, ఏరియా బాగుంది, అన్ని వసతులు ఉన్నాయి అని ఆ దిశగా సంఘాలను స్థాపిస్తున్నారా? విశ్వాసులు కూడా మేము ఈ సేవకుని ద్వారా, లేక ఇది మా కులపోళ్ళని, మా వర్గీయులని మేము ఆ సంఘానికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నారా? దర్శనం ప్రకారముగా మీరు స్థాపించబడ్డారా? మాసిదోనియా యొక్క సంఘము యొక్క ప్రాధాన్యత ఏమిటంటే దర్శనము ప్రకారముగా స్థాపించబడింది. అందుకే ఆ సంఘము యొక్క స్వభావాలన్నీ వేరుగా ఉంటాయి. సంఘము అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు మొదటి 2 వచనములు నోట్ చేసుకోండి. ఏమని రాయబడింది? కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘము. అర్థమైందా? దేవుని సంఘము, గ్రామ సంఘం కాదు, ఏమండి, కుల సంఘం కాదు, ఒక ప్రాంతానికి ఒక వర్గీయులకు సంబంధించింది కాదు. సంఘము అంటేనే దేవుని సంఘం. అది సంఘానికి మరొక పేరు ఉంది, క్రీస్తు శరీరం అనే సంఘం. అపోస్తుల కార్యముల్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, 20వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడేమని రాయబడింది? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. 3 సంవత్సరాలు ఒక సంఘంలో ఒక సేవకుడు కష్టపడితే, కష్టపడిన సంఘాన్ని కట్టాను అంటాడు. కట్టిందేమో అక్కడ యేసు ప్రభు. తన స్వరక్తము చేత సంపాదించిన తన సంఘం అని ఉంది. ఎవరి సంఘం ఇది? తన సంఘం. కొంతమంది చూడండి మా సంఘం అంటారు. మా సంఘం
విశ్వాసుల్ని, మా విశ్వాసులు, మా సంఘం స్వకీయ దురాశలకు తమ కొరకు పోగు చేసుకునే అనుభవం కాదు ఇది. కొంచెం ఆలోచించాలి లోతుగా మీరు. తన సంఘమును కాయుటకు, సంఘం అనేది దర్శనం ప్రకారంగా స్థాపించబడాలి. విశ్వాసి ఏమండి, దేవుని స్వరక్తము చేత కడగబడే వ్యక్తి. సంఘములో చేర్చబడే వారందరూ దేవుడు ఆకర్షిస్తే వచ్చేవారు. యేసు ప్రభువే చెప్పారు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన తర్వాత మిమ్మల్ని అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అంటారు. ఇంకో మాట ఏమంటారు తెలుసా? నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవరు నా యొద్దకు రాలేరు. సంఘములోనికి ఒక వ్యక్తిని దేవుడు ఆకర్షించాలి. ఇంకో మాట అంటారు యేసు ప్రభు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది, ఆయన నాటితే అది స్థిరపరచబడుతుంది. ఈ వివరణ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఎత్తబడే సంఘం ఏదో తెలుసా? మాసిదోనియా సంఘం సాదృశ్యంగా ఉంటుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘాలు స్థాపించబడుతున్నాయి. మా సంఘం ఎత్తబడుతుంది, మా సంఘం ఎత్తబడుతుంది, మా సంఘం ఎత్తబడుతుంది. అసలైన సంఘం మా సంఘమే. ఈ మధ్య ఒక ఆయన కష్టపడి 8 మందిని సంపాదించారు. ఎన్ని సంవత్సరాల పరిచర్యలో? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు పరిచర్య చేసి 8 మందిని సంపాదించారు. బావుల్లో ఉన్న కప్పలాగా 8 మందితో చప్పలు కొట్టించుకుంటూ కూర్చుంటారు. విమర్శ కాదులే. ఆయన తన 8 మంది సంఘాన్ని ఎలా బలపరుస్తాడు తెలుసా? సంఘమా, ప్రపంచములో ఏ సంఘము ఎత్తబడదు, మన సంఘమే ఎత్తబడింది. ఏది? ఇక ప్రపంచంలో ఏ సంఘం ఎత్తబడదట? ఈ సంఘమే ఎత్తబడదట. అది 8 మంది కొరకు ఆయన పరలోకం పెట్టాడు అక్కడ. ఈయన బలపరుచుకోవటం ఎందుకంటే దానికి ఒక క్వాలిటీ, మరలా కొటేషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడైనా పెద్ద సంఘమా, పెద్ద మందా, భయపడకు అని లేదు. చిన్న మందా, భయపడకు అని యేసుప్రభు చెప్పారు. చిన్న మందా భయపడబాకు, రాజ్యం ఇచ్చుటకు ఆయనకి ఇష్టమైంది అన్నారు. అంటే మన గురించే. ప్రపంచంలో 8 మంది సంఘం ఎవరిది లేదు, మందే ఉంది కనుక మందే అంటే ఈయన. ఇలా ఎవరికి సంబంధించినట్లుగా వారు సంఘాలను బలపరుచుకుంటూ ఉంటారు. మంచిది. అయితే ఒక మాసిదోనియా సంఘం ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉంటుంది అనే సంగతి వాస్తవం. ఈ సంఘం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే దర్శనం ప్రకారముగా స్థాపించబడాలి. ఈ మాటలు వినే మీరు దర్శనం ప్రకారంగా సేవ చేస్తున్నారా? దైవజనుడు పౌలు చెప్పినట్లు గలతీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఏ చోటికి వెళ్ళినా పౌలు అంటారు, నేను దేవదర్శనం ప్రకారంగానే వెళ్తున్నాను, దర్శనం లేకుండా నేను వెళ్ళట్లేదు. మీరు దర్శనం ప్రకారంగా స్థాపించబడిన సంఘస్థులేనా? దర్శనం ప్రకారంగా స్థాపించబడిన సంఘములో స్థిరపరచబడ్డారా? రేపటి రోజున ప్రభు రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడి నేను ఎత్తబడాలి అనే అనుభవం మీకు కావాలంటే మీ దర్శనం ప్రకారంగా స్థాపించబడిన విశ్వాసులో కాదో గమనించాలి. ఇదే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. మీరు 5వ వచనాన్ని గమనించండి. ఇక్కడేమని రాయబడింది? శీలాయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు అని రాయబడింది. అంటే మాసిదోనియా సంఘములో దర్శనం ప్రకారముగా స్థాపించి దైవజనుడైన పౌలు ఎవరిని పెట్టారు తెలుసా అండి? తిమోతిని పెట్టారు, శీలా అనే వ్యక్తిని పెట్టారు.
ఎవరంటే వారు ఆ సంఘములో ఏమండి పరిపాలన చేయట్లేదు. ఎవరంటే వారు ఆ సంఘములో పరిచర్య చేయట్లేదు. దర్శనము ప్రకారముగా స్థాపించబడిన సంఘములో ఏమంటే తిమోతి లాంటి పరిచారకులు సేవ చేయాలి. ఏమండి శీలా లాంటి వ్యక్తులు పరిచర్య చేయాలి. ఈ రోజున చాలా సంఘాలు నేను చూస్తూ ఉంటాను. వారంతట వారే మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బాయి ఆ ఊర్లో ఒక ఆయన ఉన్నట్టు, ఆయన సంఘం లేదంట, మన పాస్టర్ గారు చనిపోయాడు కదా, అందుకని మనం అందరం వెళ్ళి ఆ పాస్టర్ గారిని మాట్లాడుకొని ఏమని ఎంతో కొంత అద్దె మాట్లాడుకొని అంతే రెంట్ మాట్లాడుకొని ఆ సేవకుని పెట్టుకుందాం. బైబిల్లో కూడా ఉంది. ఏమండి ఒక వ్యక్తి అద్దెచ్చి పెట్టుకోండంట, జీతం ఇచ్చి సేవకుణ్ణి. ఏమంటే జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. అర్థం కాదు కొంతమందికి. ఎవరంటే వారు సంఘములో సేవ చేయకూడదు. ఎవరు చేయాలో ఆలోచన చేయాలి. కొత్త నిబంధన సంఘం యొక్క సిద్ధాంతం తెలియాలి. యేసయ్య గారు ఎప్పుడు అంటుంటారు, సంఘం అంటే ప్లే గ్రౌండ్ కాదు, సంఘం అంటే మార్కెట్ యార్డ్ కాదు. కొన్ని సంఘాలను చూస్తూ ఉంటాను నేను, కొన్ని గ్రామాల్లో. ఏమండి ఆ ఫుల్పీట్ దగ్గరికి వెళ్తారు, ఎవరంటే వారే విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటారు. ఓ అభిషేకం లేకుండా నిలబడుతుంటారు. ఏమండి నేను ఒక సంఘానికి వెళ్ళాను. ఒక విశ్వాసం ఉంది, ఆ పిల్ల కాస్త వాక్యం బాగా చదువుతుందట. ఏమంటే ఆ సేవకుడు ఆయమ్మాయి నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నారు. యేసయ్య గారు ఒక మాట అన్నారు, ఆదివారం రోజు నేను వాక్యం చెప్పే సమయానికి సంఘానికి పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి, యేసన్న పక్కన కూర్చో, నేను చెప్తాను సంఘానికి వాక్యం అంటే. యేసయ్య గారు అంటారంట, నేను నీ కుర్చీ వేస్తా, నువ్వు కుర్చీలో కూర్చో, అంతేగాని నేను సంఘానికి బోధించేటప్పుడు మీరు వచ్చి నేను చెప్తా వాక్యం కూర్చొని మాత్రం అనొద్దు, నువ్వు వచ్చిన పని అని చెప్పు. అదే ఈ దేవుడు నీకు ఈ విషయం చెప్పమని చెప్పారు, అది చెప్పేళ్ళు. అంత రోషంగా మాట్లాడతారు యేసయ్య గారు. మీకు అర్థమైందండి? నీవు నాకు ఏ మాటలు చెప్పాలని వచ్చావో ఆ మాటలు చెప్పి మరలా దేవుని దగ్గరికి వెళ్ళు, అంతేగాని నాకు వర్తమానం అందించడానికి వచ్చావు, అంతేగాని నన్ను ప్రక్కన కూర్చోబెట్టి సంఘాన్ని పోషించడానికి రాలేదు దేవదూత. దైవజనుడు పౌలు కూడా అదే చెప్పారు, నేను చెప్పిన బోధ కాకుండా, నేను చెప్పిన ఉపదేశం కాకుండా, నేను చెప్పిన సువార్త కాకుండా, గలతీ పత్రికలో ఉంటే 1వ అధ్యాయంలో ఇవన్నీ, వేరొకరు ఎవరైనా వచ్చి చెప్పినా, ఆఖరికి పరలోకము నుండి వచ్చిన దేవదూత అయినా సరే, నేను చెప్పిన బోధ కాక, సువార్త కాక, ఉపదేశం కాక, సంఘములో నేను చెప్పేది కాకుండా మరి ఏది చెప్పినా వారు శాపగ్రస్తులు అవుతారు. ఒక కాపరికి తెలుసు తన గొర్రెలకు ఏం మీద పెట్టాలో. ఈ రోజున మీ సంఘములో పరిచర్య చేస్తున్న సేవకులు తిమోతి లాంటి సేవకులేనా? శీలాయి లాంటి సేవకులేనా? తిమోతి ఎవరు? తిమోతి గురించి మంచి సాక్ష్యం ఉంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఏమండి తిమోతి వాళ్ళ ఊరికి వెళ్తేనండి, పౌలు అక్కడ రాయబడింది తిమోతిని గురించి. అక్కడ తిమోతి అని ఒక యవనస్తుని పౌలు చూశారు. ప్రారంభ వచనాల్లోనే ఉంటుంది, తర్వాత మీరు చదువుకోవచ్చు. ఒక యూదురాలు కుమారుడు
ఆ ప్రాంతంలో ఉన్న సహోదరుల ద్వారా మంచి సాక్ష్యము పొందినవాడు అని వ్రాయబడింది. తిమోతి సాక్ష్యము పొందినవాడు. ఇంకా తిమోతిని గురించి పౌలు ఏం చెప్తారు? ఒక సంఘం ఏదైనా కదిలించబడుతుందంటే ఆ సంఘానికి తిమోతిని పంపిస్తే ఆ సంఘము కదిలించబడకుండా ధైర్యపరచబడతారు. తిమోతిలో ఉన్నటువంటి చక్కని లక్షణం తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. సంఘము కదిలించబడకుండా శ్రమల చేత ఇదిగో నేను తిమోతిని పంపిస్తున్నాను. ఇంకా తిమోతి లక్షణాలు చాలా ఉంటాయి. తిమోతిని గురించి దైవజనుడు పౌలు ఏం సాక్ష్యం చెప్పారు తెలుసండి? ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేస్తారో తిమోతి ఆ విధంగా సేవ చేసేవారు. తిమోతి ఎవరు తెలుసండి? ఫిలిప్పీ పత్రికలో ఉంది 2:20లో సంఘ క్షేమం కొరకు నిజముగా చింతించేవాడు, తన ప్రయోజనం కొరకు కాదు. నేటి కాలములో దర్శనము చేత స్థాపించబడిన సంఘములో ఎవరు పరిచయం చేయాలి? మాసిదోనియ సంఘస్థులు ఎవరినంటే వారిని అనుమతించరు. ఎవరిని అనుమతిస్తారు? ఎవరు బోధ వింటారు? ఎవరి పరిచర్య క్రింద ఉంటారు? ఏ యాజకత్వం వారిలో జరగాలని కోరుకుంటారు? ఇదిగో తిమోతి లాంటి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులు. మరి సీలాయి గురించి ఆలోచిద్దామా? ఒక రోజున మిషనరీ ప్రయాణంలో బాగా వినండి, పౌలు బర్నబా వెళ్తూ ఉన్నప్పుడు మార్కు అనే వ్యక్తిని వెంట పెట్టుకొని వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళారండి. కొన్ని శ్రమలు వచ్చినాయి సేవలో. ఆ శ్రమలు వచ్చిన వెంటనే ఈ మార్క్ అనే మారు పేరు గల యోహాను ఏం చేశాడు తెలుసండి? పౌలును వదిలిపెట్టి ఏమండి బర్నబాను వదిలిపెట్టి తిన్నగా మరలా యెరూషలేములో ఉన్న హెడ్ క్వార్టర్కు పెద్దల దగ్గరికి వచ్చాడు. ఈరోజు మేము కూడా చాలామందిని చూస్తూ ఉంటాం మినిస్ట్రీలో. తిమోతి లాంటి వ్యక్తిని పంపించాలి సంఘాలకు, సీలాయి లాంటి వ్యక్తులను పంపించాలని కోరుకుంటాం. కొన్నిసార్లు ఈ మార్కు లాంటి వ్యక్తులు కూడా పంపిస్తుంటాం. ఆ పాస్టర్ గారి దగ్గర 4 రోజులు కూడా ఉండడు. కొంచెం ఆ పాస్టర్ గారు బట్టలు ఉతుకు బాబు అన్నాడంటే నేను బట్టలు అనుకున్నారా సేవకు వచ్చిందని రెబల్ చేసి మరలా ఈ గోరంటలో కూర్చుంటాడు. టయాన్ని పెడతా ఉంటారు. పెళ్ళి కొట్టినప్పుడు శుభ్రంగా 3 పళ్ళాలు తింటాడు, శుభ్రంగా కూర్చుంటాడు. దర్శనం లేదు, పిలుపు లేదు, ఓ సరైన ప్రతిష్టతో సేవకు రాలేదు. ఈ మార్కు లాంటి వ్యక్తి శ్రమ వచ్చిందండి. పౌలు గారితో ఉండాలి కదండి, బర్నబాతో ఉండాలి కదండి. ఉండకుండా హెడ్ క్వార్టర్కి వచ్చేసాడు. సేవలో నుంచి వెనక్కి వచ్చాడు. రెండోసారి మరలా పౌలు ఏం చేశారు? ఈ సీలాయిని తీసుకొని వెళ్ళాడు. ఆలోచించండి, అసలు మార్కుని తీసుకొని వెళ్ళినప్పుడు పెద్ద శ్రమలు లేవు. సీలాయి అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళినప్పుడు భయంకరమైన శ్రమలు వచ్చినాయి పౌలు గారికి. 16వ అధ్యాయంలో ఉన్న అపోస్తల కార్యములో పౌలును సీలాయిని తీసుకొని వెళ్ళి ఇద్దరు చెరసాలలో వేశారు. మీకు అర్థమవుతుందా? మరి మార్కుకు శ్రమలు వచ్చినప్పుడు, ఏమైనా శ్రమ లేనప్పుడే వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సీలాయి అనే వ్యక్తి ఎవరు తెలుసండి? దైవజనుడైన పౌలుతో కూడా చెరసాలలోనికి వెళ్ళటానికి కూడా ఇష్టపడ్డాడు. పౌలుతో కూడా ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడ్డాడు. ఈ రోజున మినిస్ట్రీలో ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్, ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ లేస్తుంది. యేసన్న గారి తర్వాత ఒక జనరేషన్, మా జనరేషన్. ఆ తర్వాత మేము ఇంకొక జనరేషన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం.
వయసు చిన్నదైన చాలామంది దైవ సేవకులను చూస్తూ ఉంటాం. ఒక సెంటర్ పాస్టర్గా పెడితే ఆయనకి ఇచ్చిన 20 సంఘాలని 10 సంఘాలని బాధ్యతగా కాపాడుకోవటం, శ్రమలలో కూడా నిలబడటం, దైవ సేవకుల పక్షముగా, నాయకుల పక్షంగా, అపోస్తలుల పక్షముగా నిలబడటం. ఈ రోజున అలాంటి సేవకులను చూసి సేవకులంగా మేము ఆనందిస్తూ ఉంటాం. వీరెవరంటే తిమోతి లాంటి సేవకులు, శీలాయి లాంటి సేవకులు. అలాంటి సేవకులు మాసిదోనియా సంఘములో సేవ చేస్తున్నారు. మరి మీ సంఘంలో ఎవరు సేవ చేస్తున్నారు? తిండిపోతా, తిరుగుపోతా, వెనక్కి వెళ్ళిపోయే మార్కు లాంటి వ్యక్తుల, సంఘం గురించి చింతించకుండా స్వప్రయోజనం గురించి ఆలోచించే వ్యక్తుల? కొంచెం ఆలోచించండి. ప్రభు రాకడకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ మాసిదోనియా సంఘము యొక్క స్వభావాలు మీరు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నోట్ చేయండి. రోమా పత్రిక 15వ అధ్యాయం. ఇక్కడ మాసిదోనియా సంఘస్థుల యొక్క మరొక చక్కని స్వభావం కనబడుతుందండి. 26వ వచనం అండి, 15వ అధ్యాయం. ఇక్కడ ఏమని రాయబడింది? యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చంద వేయ నిష్టపడిరి. మాసిదోనియా సంఘస్థుల యొక్క మరొక స్వభావం ఏమిటంటే సహాయము చేసే స్వభావం, సహాయము చేయవారు. వాస్తవానికి మాసిదోనియా సంఘస్థులు పెద్ద డబ్బున్నోళ్ళేం కాదు, తర్వాత చెప్తాను. వారు నిరుపేదలే. కానీ వాక్యం ఏం చెప్తుంది? దైవజనుడు పౌలు వారి అనుభవంలో 2 సంఘాల గురించి సర్టిఫికెట్ ఇచ్చాడు. సారికి నా అక్కర్లు తీర్చే సంఘస్థులు, సారికి నా అక్కర్లన్నీ ఎరిగి నా అవసరాలన్నీ తీరుస్తారు. ఏమండి, వీరి సంఘం కొరకు కాకుండా చూడండి, హెడ్ క్వార్టర్లో అవసరం ఉంది, అక్కడ నిరుపేదలు ఉన్నారు కనుక సంఘస్థులందరూ మాట్లాడుకుంటారు. ఏమండి, ఎవరికి తోచినట్లుగా వారి ప్రేరేపణను బట్టి కొంచెం డబ్బంతా సేవ్ చేసి చందా రూపంగా దాన్ని తీసుకొని వెళ్ళి హెడ్ క్వార్టర్లో ఇస్తుంటారు. ఏమండి, పౌలు అడుగుతారు, ఏంటి డబ్బు అని. అదే నిరుపేదలు ఉన్నారు కదండి, వారికి ఏదైనా కొంచెం సహాయపడండి అంటే సహాయపడేవారు, సహకరించే స్వభావం గలవారు. నా ప్రియమైన సహోదరులారా, సహకరించే స్వభావం ఉండాలి. సంఘానికి సహాయం చేసే స్వభావం ఉండాలి. దైవజనుడు పౌలు అంటారు, సంఘము కొరకు నాకు కలిగిన సమస్తమును వ్యయపరుస్తున్నాను. ఎంత మంచి మాట అండి. నాకు కలిగిన సమస్తమును వ్యయపరుస్తున్నాను. నేను మినిస్ట్రీస్లోకి రాకమునుపు కొద్ది రోజులు ఇండిపెండెంట్గా సేవ చేశాను. నాకు మంచి బైక్ ఒకటి ఉంది. అప్పట్లో నాకు మైక్ సెట్లు ఇవన్నీ లేవు. సేవ ప్రారంభించినప్పుడు బైక్ ఒకటి ఉంది. నాకు అప్పుడు సైకిల్ లేదు, తర్వాత ఒక సౌండ్ సిస్టమ్ లేదు, బాక్సులు లేవు, వస్తువులు లేవు. నాతో ఒక 5-6 కుర్రోళ్ళు ఉండేవారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ సువార్త పని మీద వచ్చేవాళ్ళు. చెప్తున్నాను, ఒక చిన్న విషయమే. అప్పుడు నేను ఆలోచన చేశాను, నా దగ్గర ఉన్న బైక్ని, నా సొంత బైక్ని అమ్మేశాను. అమ్మి ఆ డబ్బులతో 2 సైకిల్ కొన్నాను.
ఒక చిన్న యాంప్లిఫైయర్ కొన్నా. ఏమండి, 2 ఆరంలు కొన్నాను. 2 సైకిళ్ళ మీద ఆ రోజుల్లో ఈ 6 వెళ్ళేవాళ్ళు, ముగ్గురు వెళ్ళేటప్పుడే ఈ చిన్న యాంప్లిఫైయర్ ఈ ఆరన్స్ తీసుకొని ఆ గ్రామంలో స్తంభానికి కట్టి ఈ 5 అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసి 2 మాటలు చెప్పి సువార్త ప్రార్థన చేసి వచ్చేవాడిని. నాకు బైక్ కావాలి అని నేను అనుకోలేదు ఆ రోజు. నాకున్న కొంచెం దేవుని సేవ కొరకు వ్యయం చేసుకుందాం, దేవుని సేవ జరగాలి అనుకున్నాను. నా ప్రియమైన సహోదరులారా, పౌలు అదే చెబుతారు, నాకు కలిగిన సమస్తమును వ్యయం చేస్తున్నాను. ఇంకో మాట అంటారు, అసలు నాకు కలిగిన సమస్తాన్ని పెంటతో సమానంగా భావించుకున్నాను అంటాడు. రెండవది ఏమంటారు తెలుసా, నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను. యేసుక్రీస్తు భయంకరమైనటువంటి శాపములో, పాపములో, రోగములో రోత బ్రతుకుతూ ఉంటే దైవ సేవకులను మీ దగ్గరకు పంపించి సువార్త అందజేసి ఆ భయంకరమైన మూర్ఖ స్వభావాల్లో నుండి, ఆ శాపములో నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని సంఘములో స్థాపించి స్థిరపరిచి మీకు సమస్త మేలు దయచేసి సంఘములో ఒక హోదాని ఇచ్చినప్పుడు ఆ సంఘము కొరకు సహకరించే మనసు ఉండాలి. ఆ సేవకుల కొరకు సహకరించే మనసు ఉండాలి. మినిస్ట్రీ కొరకు సహకరించే మనసు ఉండాలి. చేతనైతే మేలు చేయాలి. మాసిదోనియా వారి వలె పొరపాటును కూడా కీడు చేయటానికి ఇష్టపడకూడదు. దైవజనులు యేసన్ గారు ఉన్నప్పుడు వారి దగ్గర మేము తిరుగుతూ ఉండేవారు. ఏ గ్రామాల నుండే వచ్చేవారు. పలానూరు నుండి వచ్చామండి, పలానూరు నుండి వచ్చాం. ఓ, ఆ సంఘం నుండే, ఈ సంఘం నుండే. అవునండి. కొన్నిసార్లు ఆ పల్లెటూరు వారు, సిటీ వారు ఎవరైనా సరే వచ్చి యేసన్న గారితో కొన్ని విషయాలు మాట్లాడి, ఏమండి యేసన్న గారు, మాకు ఒక బైక్ ఉంటే బాగుంటుందండి మా సంఘానికి. కొంతమంది అయితే దేవుడు మేలు చేశారండి, ఈ కారు కొరకు డబ్బులు ఇస్తున్నామండి. ఈ రోజున హోసన్నా మినిస్ట్రీలో ఎన్నో వెహికల్స్ దేవుడు ఇవ్వటానికి కారణం అది. సంఘాలు స్థాపించబడటానికి కారణం అది. సేవకులు ఎవరు ఇళ్లలో నుంచి కోట్లాస్తి తెచ్చి సంఘాలు స్థాపించలేదు. మాసిదోనియా సంఘస్థుల వలె మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులు సమృద్ధిగా సహకరించేవారు కనుక అనేక చోట్ల సంఘాలు స్థాపించబడుతున్నాయి. అనేక చోట్ల బ్రాంచీలు పెడుతున్నాం. అనేక చోట్ల ఏమండి ఈ పరిచర్య విస్తరించడానికి గల కారణం అది. ఈ మాటలు వినే విశ్వాసులారా, మాసిదోనియా సంఘస్థుల వలె సహాయం చేసే స్వభావం మీకు ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో చూడండి, 4వ అధ్యాయం. దైవజనుడైన పౌలు అక్కడ కొంతమంది సేవకుల గురించి వ్రాయబడింది. వారికి కొన్ని చక్కని మాటలు చెప్పారు. వారు ఎవరు అనే విషయాన్ని 3వ వచనం అక్కడ 2-3 పేర్లు లింక్ చేశాడండి. వారెవరట? ఏమండి? ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. ఏమండి? వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయాలి. నిజమైన సహకారి, ఆ మాట లింక్ చేశాడు చూడండి, నిజమైన సహకారి. మీకు అర్థమైందా? నిజమైన సహకారి. వీరు వాక్యం చెప్పేవారు కాదు, వినండి. వారు పెద్ద పెద్ద టాలెంట్లు ఉన్నవారు కాదు. పౌలు అంటారు చూడండి, వారి పేర్లు జీవగ్రంథం ముందు రాయమండి, వారిని గౌరవించండి.
వారు పెద్ద పెద్ద ముఖ్య ప్రసంగాలు చేసేవారు కాదు, ముఖ్య టాలెంట్లు కూడా వారికి లేవు. మరి ఏమున్నాయండి? పరిచర్య కొరకు వారు సహకరించే మనసు ఉంది వారికి. మేము చాలామంది చూస్తుంటాము, సంఘం అంటే ప్రాణం, మందిరం అంటే ప్రాణం. పోనీ విస్తారంగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు, వారి ఇంట్లో ఉన్నాయో లేవో చూడరు, మందిరంలో ఉన్నాయో లేదని చూస్తారు. పోనీ మైకు పట్టుకొని ఒక పాట పాడదామని ఆశిస్తారు, అంటే ఆశలు ఉండవు. సంఘంలో అందరికి అగపోయేటట్లుగా మేము ప్రార్థన చేయాలి అనే ఆశ ఉంటుంది, అంటే ఆశ లేదు. ఒక నెంబర్ సీట్లు కావాలనేది ఉండదు, ఈ ఆశలేమి ఉండవు. కానీ వారి మనసు ఏమిటంటే సహకరించే మనస్సు. మీకు చూశారండి, మీరు లూకాసు సువార్తలో 8వ అధ్యాయంలో చూడండి, చాలా విషయాలు అక్కడ వ్రాయబడినండి. యేసుక్రీస్తు సస్సేడుగా సంచరిస్తున్న రోజుల్లో 8వ అధ్యాయం మీరు చూడండి, మొదటి వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. ఇక చూడండి ఎంతమంది బయలుదేరారు? 12 మంది అపోస్తలులు ఉన్నారు. అపవిత్రాత్మలను ఏమండి, ఈ దయ్యాలను పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది స్త్రీలట, మగ్ధలేని మరియాట, హేరోదు భార్య, గృహ నిర్వాహకుడకు ఏమండి 6 వీరు వారు అందరూ, కూజా భార్య, సూసన్న, హోసన్న, ఇక అందరూ ఎటు జడ్డు పిల్ల జల్ల మొత్తం యేసుతో కూడా ఉండిరి. వీళ్ళందరూ ఎవరు? ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు సహకరించిన వారు, ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు సహాయపడిన వారు. మాసిదోనియా సంఘము వలె ఈ సహకరించే స్వభావం ఉండాలి. ఇంకో మాట చెప్తాను, నోట్ చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ఇక్కడ చాలా విషయాలు ఉంటాయండి, కొన్ని మాత్రమే చెప్తాను. 8వ అధ్యాయాన్ని అందరూ చూడండి. 5వ వచనాన్ని ఒకసారి మీరు గమనించండి. ఈ 5వ వచనంలో, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఎవరు వీరు? మొదటి వచనంలో రాయబడింది మాసిదోనియా సంఘం దేవునికి అప్పగించుకున్నారు. రెండవది దైవ సేవకులకు అప్పగించుకున్నారు. ఈ రోజున సేవకులు సంఘాలు ఉంటాయి చాలామంది. దేవునికి అప్పగించుకుంటేనేమో సేవకులకు అప్పగించుకోరు, సేవకులకు అప్పగించుకున్న వారేమో దేవునికి అప్పగించుకుంటారు. సేవకులకు అప్పగించుకుంటేనేమో అభిమాన బృందంలాగా ఉంటారు. అభిమాన బృందం ఇది, భజన బృందం అంటారు దీన్ని. ఆయన తానా అంటే వీరు తందానా అంటారు. ఇలా లేదండి ఇక్కడ. ఒకటి దేవునికిని, రెండవది దేవుని చిత్తము వలన అనే పదము చూడండి. దేవుని చిత్తము వలన మాకును, ఈ మాటలు ఇచ్చేయండి. దేవుని చిత్తము వలన మాకు, దేవుని చిత్తము వలన మాకంటే అర్థం ఏంటి? భజన బృందం కాదు ఇది. లోకంలో చాలామంది ఉంటారు భజన బృందం. హీరోలకు ఒక భజన బృందం ఉంటుంది, రాజకీయ నాయకులకు ఒక భజన బృందం ఉంటుంది. ఏమండి, లోకస్తులకు ఒక భజన బృందం ఉంటుంది. ఓ అరిగా గాలి కొడతా ఉంటే వీరు ఉబ్బుతూ ఉంటారు, ఇంతలా అవునా ఉబ్బుతూ ఉంటారు. అది గాలి కొడతా ఉంటే చాలు, నువ్వు కింగ్ అన్నాడంటే చాలు, ఇక అంతే ఇంతలా ఉబ్బుతాడు, నూనెలో వేసిన పూరిలాగా. 4 రోజుల తర్వాత మరలా నువ్వు కింగ్ అదన్న బొంగ అన్నాడంటే మాత్రం మొత్తాన్ని దూరం చేసుకుంటాడు. ఇదొక రెహబాము ఆత్మ.
యవనస్తులందరూ వచ్చి నువ్వు కింగ్ అన్నా అనేసరికి ఓ ఇంతలా ఉబ్బాడు, రాజ్యాన్ని బాగు చేసుకున్నాడు. అందుకే మొదట ప్రభువునకును, రెండు దేవుని చిత్తము వలన దైవ సేవకులకు అప్పగించుకొనెను. పూర్తిగా సంఘములో ఉన్న ఒక విశ్వాసి పౌలు లాంటి దైవ సేవకులు సేవ చేస్తున్నప్పుడు, తిమోతి, సీలాయి లాంటి వ్యక్తులు అక్కడ సేవ చేస్తున్నప్పుడు పూర్తిగా ఒక విశ్వాసి ఆ సేవకుల మీద డిఫెండ్ అవ్వాలి, ఆ సేవకులకు అప్పగించుకోవాలి. ఈరోజు దేవునికి అప్పగించుకోరు, సేవకులకు అప్పగించుకోరు. కొన్నిసార్లు చూడండి, మీరు ఓలో బస్సు ఎక్కుతారు, ఏసీ బస్సు కదండి ఎక్కుతారు, కంతే డ్రైవర్ ఎవరు డ్రైవింగ్ చేస్తుందో కూడా తెలియదు. డోర్ వేస్తారు, లాక్ కొడతారు, తెర ఒకటి వేస్తారు, ఎవరు డ్రైవింగ్ చేస్తుందో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు, మొత్తం క్లోజ్ చేస్తారు. ఇక చూడండి, సీట్లు కొంచెం బెండ్ చేసుకొని అలా మీరు స్లీపింగ్లోకి వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? ఎక్కాము, ఇక తీసుకెళ్ళి విజయవాడలో పెడతాడు, గుంటూరులో పెడతాడు, లేదా హైదరాబాద్, బెంగళూరు, అలా సీట్ బెండ్ చేసుకొని స్లీపింగ్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి? డ్రైవింగ్ చేస్తున్న ఒక డ్రైవర్ అని నమ్ముతారు. బాగా ఆలోచించండి, డ్రైవింగ్ చేస్తున్న ఒక డ్రైవర్ని ఇంకో మాట చెప్తా. ఆ మధ్య ఒకసారి ఇలాగే అలా స్లీప్లోకి వెళ్ళిపోయారు. ఏమంటే ఆవిడ ఓలో బస్సుని తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పెట్టాడు. అంటే డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఒక డ్రైవర్ని నమ్మితే ఆయనకు అప్పగించుకుంటారు 60 మంది. పిలువబడి, ప్రతిష్ఠించబడి, దర్శనం పొందుకొని పానార్పణముగా పోయబడుతూ సేవ చేస్తున్న సేవకులకు అప్పగించుకోరు. చాలామందిని చూస్తుంటాను నేను. ఆ మధ్య ఒక చిన్న కామెడీ చదివాను. వాక్యం చెప్పిన పాస్టర్ గారేమో వినండి, నరకానికి వెళ్తున్నాడంట. ఆర్టీసీ డ్రైవర్ ఏమో పరలోకం వెళ్తున్నాడంట. పాస్టర్ గారు యేసు ప్రభువుని అడిగారట, ఏంటి పాస్టర్ దేవుడా, మీకు ఎక్కడ కొంచెం న్యాయం ఉందా? ఇంత వాక్యం చెప్పి ఇంత ప్రతిష్ఠించుకున్నటువంటి నేనేమో నరకానికి వెళ్ళటం ఏంటి? మా మందిరానికి ఎదురుగానే ఆడు ఆర్టీసీవాడు, అది మారు మనసు సరిగ్గా లేదు, బాప్తిజం సరిగ్గా లేదు, ఇంకా అప్పుడప్పుడు స్మోకింగ్ చేసే అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆడు మీ దగ్గరకు రావటం ఏంటి మోక్షానికి, ఆ పరలోకానికి, నేనేమో నరకానికి వెళ్ళటం ఏంటి? ఇది న్యాయమేనా అంటే అప్పుడు దేవుడు చెప్పారంట, ఒరే నీ దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరినీ నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు హాయిగా అందరు నిద్రావస్థలోకి వెళ్ళిపోయారా. ఒక్కరి నోట్లో స్తుతి లేదు, స్తోత్రం లేదు. కానీ ఆర్టీసీ డ్రైవర్ మాత్రం ఆయన డ్రైవింగ్ చేస్తుంటే నన్ను తలంచుకోకుండా ఎవరూ లేరు అంటే అర్థమైంది మీకు? ఆయన డ్రైవింగ్ అట స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని గుండె పట్టుకొని హల్లెలూయా గ్లోరీ, ఏ గుంటలో వేస్తాడో, ఎక్కడ పడేస్తాడో, స్తుతి స్తోత్రం. నీ దగ్గరకు వస్తేనేమో శుభ్రంగా అందరూ నిద్రపోతున్నారు, బస్సు ఎక్కితేనేమో అందరూ నన్ను తలంచుకుంటున్నారు. అందుకని అందరినీ నన్ను తలంచుకునేటట్లు చేశాడు కాబట్టి ఆయన పరలోకం తీసుకెళ్తున్నా అన్నాడు. సేవకులు కొంచెం గమనించండి.
ఎస్తేరు గ్రంథంలో ఆ హేగే ఎవరో పెద్దగా తెలియదు ఎస్తేరుకి. ఎప్పుడైతే ఆ 127 సంస్థానాలలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఏమండి రాజంతపురానికి వచ్చారు, ఆ కన్యకలందరూ అప్పగించుకున్నది వేరండి. ప్రత్యేకంగా ఎస్తేరు హేగేకి అప్పగించుకున్న అనుభవం వేరు. 2వ అధ్యాయంలో ఉంటుంది, స్త్రీలను కాయు హేగే వశమున అప్పగింపబడిరి. అంటే అర్థం ఏంటి? ఆమె అప్పగించుకున్నది ఈ నపుంసకునికి. ఆయన ఒక అపోస్తులకు సాదృశ్యం, ఒక సేవకునికి సాదృశ్యం. ఒక సేవకునికి అప్పగించుకున్నదండి. రాజు ఆమెనే కోరుకోవడానికి గల కారణం ఏంటంటే వ్రాయబడింది, హేగే అలంకరించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదంటే అర్థం ఏమిటి? అప్పగించుకున్నది. ఆయన ఎలా చెబితే అలా విన్నది. ఈ రోజున సంఘములో కూడా ఒక దైవ సేవకుడు ఏమండి బోధిస్తూ ఉన్నప్పుడు, మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మాసిదోనియా సంఘస్థుల వలె దేవునికి అప్పగించుకోనండి, సేవకులకు అప్పగించుకోనండి. సంఘాలలో ఎంత మాత్రం రివర్స్గా ఉండబాకండి, ఆ ఆశీర్వాదాన్ని పాడు చేసుకోబాకండి. సంఘాలలో ఎప్పటికీ వ్యతిరేకంగా ఉండబాకండి. సంఘాలలో ఎప్పుడు గ్రూపిజాలకు చోటు ఇవ్వబాకండి. సంఘములో ఎప్పటికీ కోరాహులాగా, దాతానులాగా, అభిరాముల్లాగా ఉండబాకండి. వ్యతిరేక ఆత్మ రానివ్వబాకండి. పూర్తిగా అప్పగించుకోండి, అప్పగించుకోండి, అప్పగించుకోండి. నువ్వు నిలబడాలంటే ఈ 2 స్వభావాలు ఉండాలి. దేవునికి అప్పగించుకోవాలి, సేవకులకు అప్పగించుకోవాలి. పాత నిబంధనలో మందిరం కట్టేటప్పుడు పలకలు చేశా, ఆ పలకలు రెండింటికి 2 కుసులు పెట్టేవాళ్ళు. కుసులు ఆ దిమ్మెల మీద నిలబడినప్పుడు అదే నిలబెట్టింది, ఆ కుసులు నిలబడతాయి. ఆ 2 కుసులు లేకపోతే నిలబడదు, పలక పడిపోతుంది. అందుకే 2 కుసులు పెట్టి దిమ్మెల్లో నిలబెట్టారు. ఆ 2 కుసులు, ఆ 2 అనుభవాలు ఏంటి తెలుసా అండి? ఒకటి దేవునికి అప్పగించుకోవటం, రెండవది సేవకులకు అప్పగించుకోవటం. ఆ స్వభావమే మిమ్మల్ని నిలబెట్టింది. విశ్వాస జీవితంలో, పరిశుద్ధతలో, ప్రేమలో, ఆత్మీయతలో అన్నిట్లో మిమ్మల్ని నిలబెట్టగలిగిన స్వభావం ఇది. మొదటి వచనాన్ని కూడా గమనించండి. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియకుండుట లేక మీకు తెలియజేస్తున్నాను. ఏమని రాశాడండి పౌలు? చాలా విషయాలు వ్రాయబడిన బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఇందాక చెప్పాను చూడండి, కింద ఉన్న మాట. వారు నిరుపేదలైనప్పటికీ ఆ నిరుపేదరికములో కూడా వారి దాతృత్వము విస్తరించిందని చెప్పారు. మంచిది. కింద ఆ మాట చెప్పి పైన అంటారు, బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా వారు ఆ శ్రమలలో సంతోషిస్తున్నారు. శ్రమ వస్తే తొట్టిల్లుతారు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతారు, శ్రమలు వచ్చినప్పుడు ఏమండి తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నోసార్లు బోధిస్తూ ఉన్నా నేను. కానీ శ్రమల చేత పరీక్షింపబడుతున్నప్పుడు మేము ఈ శ్రమలో ఏదో పరీక్షిస్తున్నాడు దేవుడు, మా విశ్వాసాన్ని, మా పరిశుద్ధతను, మా పనిని మమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని ఆ శ్రమలో కూడా వారు అత్యధికముగా సంతోషిస్తున్నారట. శ్రమలో సంతోషించేవారు ఎవరండి? శ్రమ వచ్చినప్పుడు తల దించుకునేవారు కనపడతారు.
శ్రమలు వచ్చినప్పుడు ముఖం వికారం చేసుకునేవారు కనపడతారు. శ్రమ వచ్చినప్పుడు ఏమండి తొట్టిల్లేవారు మనకు కనపడతారు. శ్రమ వచ్చినప్పుడు ఆత్మీయతల నుంచి దిగజారిపోయేవారు కనపడతారు. మేము శ్రమల వలన పరీక్షింపబడుతున్నాము అని శ్రమలో అత్యధికముగా సంతోషించే స్వభావం ఎవరికి ఉంటుంది? దేవుడు కొన్ని పర్యాయాలు శ్రమల ద్వారా మనల్ని పరీక్షిస్తుంటాడు. నిజమే, ఒక బంగారమును అగ్ని పరీక్షిస్తుంటుంది. బైబిల్లో వ్రాయబడింది అక్కడక్కడ మన పరిశుద్ధతను పరీక్షిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన పనిని పరీక్షిస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరీక్షిస్తానే ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న తెలుసుకోవాలని అనుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో వ్రాయబడింది. అరణ్యములో ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అనుస్తూ ఉన్నాడు, అణిచివేస్తున్నాడు కావాలని. ఎందుకు అనుస్తున్నాడంటే మీ హృదయములో ఉన్నది దేవుడు తెలుసుకోవాలని. ఆకులు రాలినట్లుగా ఎందుకు రాలేరు? ఆ స్వభావాలతో వాగ్దాన దేశంలో ప్రవేశించకూడదు. మీ హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవాలని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షకులో నిలబడాలి. ఆ పరీక్షలో మీరు బహుగా సంతోషించాలి. సహజంగా చూడండి, చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కొట్టి కొంచెం దూరం త్రోసివేయబోతుంటారు. అవతలకి నాకు గర్భపడ పో అంటూ ఉంటే ఆ పిల్లలు చూడండి మరలా వచ్చి ఆ తల్లిని హత్తుకుంటూ ఉంటుంది. శ్రమలో సంతోషించేవారు. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి, నోట్ చేయండి. 22వ వచనం ఒక సహోదరుని గురించి చెబుతున్నారు చూడండి. 8:22 ఇక్కడే. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. ఇక్కడ ఒక మంచి మాట, చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని, ఆ మాట లింక్ చేయండి. అతడు ఆసక్తి గలవాడని ఇక్కడ ఏమని రాశారు? చాలా సంగతులలో అనేక పర్యాయములు. మీ సేవకులు చాలా పరీక్షిస్తుంటాం. ఒక సంఘానికి ఒక సేవకుని పంపించాలంటే ప్రార్థన చేసి ప్రభువుని అడిగి అతని అనేక పర్యాయాలు పరీక్షించి ఇతడు పాస్టర్ అభిషేకానికి తగిన వ్యక్తేనా, ఆ సంఘానికి పంపిస్తే ఆ సంఘానికి న్యాయం చేయగలుగుతారా, ఆ పాస్టర్ గారి దగ్గరికి ఈ బ్రదర్ని పెడితే ఈ బ్రదర్ అక్కడ సరిగ్గా ఉంటారా, సంఘానికి అవమానం కలుగ చేస్తారని చాలా సంగతులలో అనేక పర్యాయములు పరీక్షించి అతను ఆసక్తి గలవాడని ఎరిగి అతన్ని మీ యొద్దకు పంపుతున్నాం. దేవుడు పలు సందర్భాలలో పరీక్షిస్తాడు. ఇశ్రాయేలును పరీక్షించాడు, అబ్రహామును పరీక్షించాడు. ఆ పరీక్ష మనకు వస్తున్నప్పుడు ఆ శ్రమలు బహుగా సంతోషించాలి. ఈ చక్కని స్వభావాలు మాసిదోనియా సంఘానికి ఉన్నాయి. మరి ఇలాంటి స్వభావాలు మీరు కలిగి ఉంటే ఈ రోజున మాసిదోనియాలో ఉన్నటువంటి ఆ చక్కని స్వభావాలను బట్టి ఆ సంఘాన్ని గురించి ఎలా చెప్పుకోగలుగుతున్నామో రాబోయే రోజులు మిమ్మల్ని గురించి అనేకులు చెప్పుకుంటారు. అనేక మంది దైవ సేవకులు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు రాకడకు, రాజ్యానికి మీరు సిద్ధపడతారు. ఆయన రాకడ సమయంలో ఎత్తబడే సంఘముగా మీరు మార్చబడతారు. దర్శనము కలిగిన సంఘమేనా? తిమోతి, శీలాయి పరిచారకులుగా ఉన్న సంఘమేనా? సహాయపడే సంఘస్థులేనా? దేవునికి అప్పగించుకున్న సంఘమేనా? దైవ సేవకులకు అప్పగించుకున్న సంఘమేనా? భయంకరమైనటువంటి శ్రమలలో కూడా బహుగా సంతోషించే
సంఘస్థులేనా? కొంచెం ఆత్మీయంగా గమనించి వీటి ప్రకారంగా మీరు నడిపించబడాలని మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, మహాకృప కనికరమును బట్టి ఈ శుభవేళ ఈ మాటలన్నిటినీ బిడ్డలతో పంచుకోవటానికి ఈ మంచి సమయాన్ని ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాను. పలు సందర్భాలలో అనేక సార్లు ఒక్కొక్క కోణంలో లేఖనాల్లో నుంచి అనేక విషయాలు తండ్రి నేటి ప్రపంచానికి మీరు తెలియచేస్తూ ఉన్నందుకు స్తుతిస్తున్నాను. లేఖనాల్లో నుంచి అనేకమైన విషయాలను మీరు బయలుపరుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రాముఖ్యంగా మాసిదోనియా సంఘము యొక్క స్థితిని మాకు వివరించినందుకు స్తుతిస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీ బిడ్డలకి ఇప్పటి వరకు బోధించాను. ఇక మీదట వారు కూడా అసలు సంఘం అంటే ఏమిటి, సంఘ పాలన ఎలా ఉండాలి, సంఘము దర్శనం ప్రకారంగా స్థాపించబడాలని, సంఘము స్వరక్తము చేత కొనబడిందని, సంఘములో అభిషేకించబడిన దైవ సేవకులే సేవ చేయాలని, సంఘస్థులు సహకరించాలని, సంఘస్థులు మీకు సేవకులకు అప్పగించుకోవాలని, శ్రమలలో కూడా సంతోషించాలని, ఈ చక్కని స్వభావాలన్నీ ఈ మీదట ఈ మాటలు విన్న బిడ్డలందరూ కలిగి జీవించినట్లు సహాయం చేయండి. రాబోయే రోజులు ఈ బిడ్డలందరిని చూసినప్పుడు తండ్రి, మాసిదోనియా సంఘము యొక్క స్వభావాలు ఒక్కొక్కరు కలిగి జీవించుదురుగాక. ఆ విధంగా మీరు మార్చండి. ఈ వాక్యాన్ని అందరి హృదయాలలో స్థిరపరచండి. ఈ మాటల యొక్క ప్రతిఫలాలు ప్రతి ఒక్కరూ పొందునట్లు సహాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.